అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ఎన్టీఆర్ కు కనీసం 8 వారాల పాటు అంటే 2 నెలలు విశ్రాంతి అవసరమని చెప్తున్నారు. సో ఈ విషయాన్ని సోమవారం విడుదల చేసిన అధికారిక హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. నందమూరి కుటుంబానికి చెందిన ఈ నటుడు ఇటీవల బాలకృష్ణ కూడా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో నందమూరి అభిమానులు ఆందోళనలు చెందడం సహజమే. అయితే వైద్య బృందం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. డాక్టర్ జె మధుసూదన్ రావు అండ్ డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలో వైద్య బృందం ఎన్టీఆర్కు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో ఎన్టీఆర్ యొక్క భుజం, కండరాలు మరియు ఎముకలు పూర్తిగా కోలుకోవడానికి అవసరమైన విశ్రాంతి సమయం గురించి వైద్యులు చెప్పారు. సో ఈ గాయానికి సంబంధించి ఆయన దాదాపుగా 2 నెలల పాటు షూటింగ్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అండ్ ఆ తర్వాత రెస్ట్ కూడా అవసరం. సో ఈ సమయంలో ఆయనకు మెరుగైన వైద్యం అందించబడుతుందని డాక్టర్లు చెప్పారు. సో ఈ విషయమై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, ట్విట్టర్లు. సో ఈ సంఘటనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆయన ఆరోగ్యంపై వారి ఆందోళనను స్పష్టంగా తెలియజేస్తుంది. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్న అభిమానులు ఆయనకు కావాల్సిన అన్ని వైద్య సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఈ సమయంలో అభిమానులు తమ అభిమాన నటుడికి మద్దతుగా నిలబడడానికి ముందుకు వస్తున్నారు. అండ్ ఈ సంఘటనతో ఎన్టీఆర్ అభిమానులు మరింతగా ఆయన ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. సో ఇదే సమయంలో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కూడా చాలామంది సెలబ్రిటీలు ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కోరుకుంటున్న పరిస్థితి. సో ఇటీవల కాలంలో నాట్ ఓన్లీ ఎన్టీఆర్, సో నిన్నే రామ్ చరణ్కి ఆయనకి కూడా సర్జరీ అయింది చేతికి. సో చాలా ఈవెంట్స్లో ఆయన చేతికి ఆ యొక్క సపోర్ట్ బెల్ట్ వేసుకొని రావడం మనం గమనించాం. అండ్ అంతకుముందు అయితే కాకినాడలో షూటింగ్ చేస్తున్నప్పుడు మంచు మనోజ్ అండ్ బాలయ్య షూట్ చేస్తున్నప్పుడు బాలయ్యకి గాయమైంది. సో వెంటనే ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. అండ్ కట్ చేస్తే ఇప్పుడు సో డ్రాగన్ మూవీలో ఒక కీలకమైన సీక్వెల్ షూట్ చేస్తుండగా ఎన్టీఆర్కు భుజానికి బలమైన గాయమైంది. ఆల్మోస్ట్ ఒక 2 నెలల పాటు ఎన్టీఆర్ కంప్లీట్గా షూటింగ్కి దూరంగా ఉండాల్సిందని డాక్టర్లు చెప్తున్నారు. సో ఎలాంటి ప్రమాదం లేకపోయినా అవసరమైతే సర్జరీ చేస్తామని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది అభిమాన నటుడు ఎన్టీఆర్కి ఏమైందంటూ ఒకవైపు బాలయ్య బాబుకి, ఒకవైపు రామ్ చరణ్కి, వీళ్ళంతా అంటే వరుసగా హాస్పిటల్స్కి వెళ్ళడం, వాళ్ళ యొక్క శస్త్రచికిత్సలు కావచ్చు, సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఏవైతే ఉంటాయో వరుసగా వెళ్ళడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ ఇంకొక 2 నెలలు షూటింగ్కి దూరంగా ఉండాల్సిందే. డ్రాగన్ ఇంకా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చాలా అంటే వేగంగా జరిగాయి కొద్ది రోజులుగా. కానీ ఎన్టీఆర్ షెడ్యూల్ సరిగా లేకపోవడంతో కొద్ది రోజులు బ్రేకులు పడుతూ వచ్చింది. అండ్ ఆ తర్వాత కట్ చేస్తే షూటింగ్ మొత్తం త్వరగా కంప్లీట్ చేసుకుందాం, సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ప్రీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకుందాం అనే టైంకి సరిగ్గా ఆయన భుజానికి బలమైన గాయమైంది. దాదాపుగా అంటే 4 నుంచి 8 వారాలు చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 2 months ఆయనకి రెస్ట్ కావాలని చెప్పి. సో డాక్టర్లు ఎంత లేదనుకున్నా సరే ఒక 1 to 1.5 month మాత్రం ఆయన విశ్రాంతి తీసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్గా అని చెప్పి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే డ్రాగన్ సినిమా కోసం చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకుండా చాలామంది అంటే పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్కు గాయమైంది, మళ్ళీ ఆ సినిమా ఎప్పుడు వస్తుంది, అసలు ఎన్టీఆర్కి ఇప్పుడు ఎట్లా గాయమైంది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇంత పెద్ద గాయం అవుతుందని కూడా అభిమానులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. సో ఒక రకంగా ఇండస్ట్రీలో అంటే అందరికీ కూడా, ఈవెన్ నాట్ ఓన్లీ నందమూరి ఫ్యామిలీ, ఇటు రామ్ చరణ్ కూడా అంటే వీళ్ళంతా స్టార్ హీరోలు, అగ్ర కథానాయకులు మొత్తం ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా అందరూ హాస్పిటలైజ్ అవ్వడం నిజంగా ఎవరికి ఊహకి అందనటువంటి విషయం అని చెప్పాలి.
సో ఏదైనప్పటికీ ఎన్టీఆర్కి మాత్రం సరిగ్గా 4 వారాల నుంచి 8 వారాల వరకు ఏదైతే ఆయనకి విశ్రాంతి కావాలని డాక్టర్లు చాలా కరాఖండిగా చెప్తున్నారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇటు ఎన్టీఆర్కి ఎలాంటి ఇబ్బంది కాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా, సో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడైతే ఉన్నారో యుఎస్లో కూడా వాళ్ళంతా ట్వీట్స్ చేయడమే కాదు, సోషల్ మీడియాలో సపోర్ట్ ఇవ్వడమే కాదు, గెట్ వెల్ సూల్ ఎన్టీఆర్ అన్నా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న నేపథ్యం. సో అంతేకాకుండా అంటే మతాలకి అతీతంగా దేవాలయాల్లో ఈ యొక్క పూజలు కూడా చేస్తున్నారు. ఎన్టీఆర్కి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, ఆయన వెంటనే త్వరగా కోలుకొని బయటికి రావాలి, వచ్చి డ్రాగన్ సినిమా తీయాలంటూ కూడా చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.